వెల్కమ్ టు జాట్ టీవీ. స్టార్స్ తో చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముందున్న స్టార్ ఒక సంచలన విజయాన్ని అందుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఆనందాన్ని పొందుతున్న ఆ మూవీ దేశం కోసం మనలో ఒకడు. అది ఒక చిన్న డెమో ఫిలిం గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆ మూవీని 2 గంటల బిగ్ మూవీగా తీస్తూ ఆ విజయాన్ని అందుకుంటూనే మళ్ళీ పెద్ద మూవీ తీస్తూ అలాగే రాయలసీమ ప్రేమ కథ మూవీ తీస్తూ అంటే కొంచెం గ్యాప్ తీసుకొని ఈ మూవీ స్టార్ట్ చేశారు. ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? ఈ మూవీ ఈ దేశం కోసం మనలో విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది విషయాన్ని డైరెక్టర్ గోపి వర్మ గారిని అడిగే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఒక బిగ్ హిట్ దేశం కోసం మనలో ఒకడు మురళీ నాయక్ గారి బయోపిక్ తో ఒక మంచి డెమో ఫిలిం చూసి హిట్ కొట్టారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిట్ అనేది పక్కకు పెడితే ఒకసారి భారతీయుడిగా ఒక ఇండియన్గా ఒక మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారి గురించి ఒక డెమో ఫిలిం చేసి ఆయన కొంచెమైన సమాజానికి ఆయన వ్యక్తిత్వాన్ని లేకుండా ఆయన కష్టపడిన ఫలితం ఆయన ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించాడో దాని సొసైటీకి కొంచెమన్నా ఆయన చేసిన త్యాగాన్ని చూపించాలనుకున్నాను. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది. సో ఈ మూవీ మీరు ఆల్రెడీ నేను మీ మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ చేశాను. తర్వాత మీరు సక్సెస్ ఇంటర్వ్యూ టీమ్ తో చేస్తానని ఈరోజు సింగిల్ గా వచ్చారు. ఎందుకని? యాక్చువల్గా ఏంటంటే అలానే ఏం లేదు. సో ఇది వచ్చేసి దేశం కోసం మనలో ఒక డెమో ఫిల్మ్ చేసిన తర్వాత చాలా మంది నుంచి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి కంటెంట్లు చేయాలంటే చాలా మంచిది కంటెంట్, మీరు ఎంచుకున్న కంటెంట్ చాలా బాగుంది, దీన్ని ఎందుకు సినిమా తీయొద్దు అని చెప్పి చాలా మంది చెప్పారంట. దాంట్లో భాగంగా ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావడం జరిగింది, రాజశేఖర్ అని చెప్పి మదనపల్లి ఆయన. సో ఏదైతే మన మురళీ నాయక్ గారు డెమో ఫిల్మ్లో ఫాదర్ గారు చేశాడో ఆయనే చేస్తున్నాడు, అది ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. సో ఆయన నేను కొలాబరేషన్ అయ్యి దీన్ని దేశం కోసం మనలో ఒక 2 hours మూవీ ప్లాన్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఏం చేశారంటే ఈ ఆర్టిస్ట్ అంతా మనలో కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం యాక్టివ్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోమని చెప్పారంట. సో మేబీ షూట్ ఓపెనింగ్ అప్పుడు మళ్ళీ అందరు టీం అందరు కలిసి మళ్ళీ అప్పుడు ఇంటర్వ్యూ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సేమ్ ప్యాడింగ్ ఉంటుందా? అంటే ఈ 2 hours మూవీ అంటే మీరు తీసింది 40 minutes డెమో ఫిలిం తీశారు, ఇప్పుడు 2 hours అన్నారు కదా. సో మీకు ఈ 2 hours మూవీ తీయమని ఎవరు ప్రోత్సహించారు? మీకే అనిపించిందా, లేదా ఈ మూవీ చేసిన తర్వాత మీకు ఆడియన్స్ నుంచి ఫుల్ మూవీ కావాలనే రెస్పాన్స్ వచ్చిందా? 100% ఏంటంటే నేను ఫస్ట్ ఒకటి సామెత ఉంటుంది, అనుమతి చెప్తే అనుమతి తెలియదు అన్నట్టు. మా కంటెంట్ కానీ మేము తీసిన స్టోరీ కానీ మాకు తెలియదు. ఆడియన్స్ నుంచి వచ్చే ఏవైతే మన పాజిటివ్ మెసేజెస్ కానీ ఆడియన్స్ నుంచి కాల్స్ కానీ ప్రముఖులు వచ్చే సినిమా సంబంధించిన రాజ్యాలు చాలా మంది ఏంటంటే నేను పెద్ద దగ్గర కలిసినప్పుడు ఎస్ మంచి కంటెంటే కదా, మంచి సమాజం ఉపయోగపడే కంటెంటే కదా, ఏంది ఎలాంటి సినిమాలు తీస్తుంది, సినిమా తీయకూడదు ఇంతేనా అయిపోయింది అప్పుడే అని చాలా మంది ఒక యాక్టివ్గా ఫీల్ అయ్యారు. ఎస్ దీన్ని సినిమాగా చేస్తే బాగుంటుంది, చేయండి మంచి కంటెంట్ కదా, సమాజానికి ఉపయోగపడే చిత్రంలాగా ఉంది, బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది ప్రోత్సహించడం వల్ల నేను మదనపల్లి అది మురళీ నాయక్ గారు ఫాదర్ గారు చేసినట్టు రాజశేఖర్ గారు నేను కలిసి ఇద్దరు కొలాబరేషన్ అయ్యి ఒక బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్తో 2 hours మూవీ ప్లాన్ చేయాలని చెప్పి మేము దాన్ని దేశం కోసం మనలో కూడా అనే టైటిల్ కూడా డిసైడ్ చేయించాము. సెకండ్ ఏంటంటే మురళీ నాయక్ సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు దేశం కోసం మనలో ఒకడు అనేటప్పటికీ ఆ డెమో ఫిల్మ్ అయిపోయింది. ఇది వచ్చేసి దేశం కోసం మనలో ఒకడు, ఆ ఒకడు ఏంటి దేశం కోసం ఏం చేస్తాడు, ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఏ విధంగా చైతన్యం కల్పిస్తాడు, సో మన సొసైటీలో ఎలా మార్పు చెందాలి, మనం ఒక దేశంలో ఒక భారతీయుని ఎలా మనము వాళ్ళకి ప్రోత్సహించాలి, లేకపోతే ఎలా సాయం చేయాలి, ఎలా సొసైటీలో ఎలా బతకాలనేది మన సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఓన్లీ టైటిల్ తీసుకున్నారు, దాంట్లో ఉండే కాన్సెప్ట్ మొత్తం చేంజ్ చేసి ఉంటుంది. దీంట్లో చాలా మంది ప్రముఖాలు యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా యాక్ట్ చేయబోతున్నారు దీంట్లో, అది సస్పెన్స్ అన్నమాట. అండ్ సేమ్ టైం సినిమా యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద బ్యాటింగ్ ఆర్టిస్ట్ పెట్టి చేస్తున్నాం అన్నమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ అని అప్లోడ్ చేసినప్పుడు వచ్చేసి ఆగస్ట్ 15 అప్లోడ్ చేశాను. వితిన్ 2-3 daysకి 50,000 దాటిపోయాయి. అది కొత్త ఛానల్లో అంత రావడం గ్రేట్. అది సేమ్ టైం ఏంటంటే చాలా మంది కొంతమంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నిజం అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది అనమాట. అది స్లోగా మనకి రిజల్ట్ ఉంటుంది అనమాట.
అది ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అప్పటికప్పుడు రిజల్ట్ అనమాట. సో నేను ఇది కూడా ఏంటంటే నాకు అనిపించింది అనమాట, దగ్గర ఒక కొత్త ఛానల్ అంత దాకా వచ్చింది, రిసీవ్ చేసుకున్నారు. ప్రతి కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మేము షో చేసినప్పుడు ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి మమ్మల్ని అభినందించారు. సార్ మాకు యూత్కి ఇలాంటివి సబ్జెక్టులే కావాలి సార్, మాకు ఇలాంటి మెసేజ్లే కావాలి. ఎస్ సార్, ఆ పాత్రలో నేను ఉన్నా సార్, అది నాకు యాడ్ సార్ రియల్ లైఫ్లో అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. చాలా ప్రౌడ్గా అనిపించింది. ఏంటంటే ఒక డైరెక్టర్గా ప్రతి ఒక్కరు సినిమాలు అనేది తీస్తారు రొటీన్గా, ఫ్యాషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక లవ్ స్టోరీ తీస్తారు, ఒక క్రైమ్ స్టోరీ తీస్తారు, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ తీస్తారు, లేకపోతే ఒక సోషల్ సర్వీస్, ఇలా రకరకాల సబ్జెక్టులు తీస్తున్నారు. సో ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న సమాజానికి వచ్చేసి దేశం కోసం మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పాక్ దాడి కారణంతో చాలా ఇన్సిడెంట్ అయినాయి, చాలా సినిమాలు వచ్చాయి, ఆర్మీకి సంబంధించిన సినిమాలు కానీ రకరకాలు వచ్చాయి. కానీ పబ్లిక్ అనేది రిసీవ్ చేసుకోరు. ఏదో ఆ సందర్భం జరిగినప్పుడు మాత్రమే యాక్టివ్ అయిపోతారు, లేకున్నప్పుడు మామూలు అయిపోతా ఉంటారు. ఏదో ఒక మనిషి చనిపోయినప్పుడు మాత్రమే రిపీట్ అండ్ పోస్ట్ పెట్టి అప్పుడే దేశభక్తి గుర్తొస్తుంది మన చాలా మందికి, తర్వాత దేశభక్తి గుర్తురాదనమాట. సో అలా కాదు, దీనివల్ల ప్రతి ఒక్కరు ప్రతిరోజు దేశభక్తి, ఇప్పుడు లేచి వెంటనే మనం దేవునికి ఎలాగైతే మొక్కుంటామో అలాగే లేచి వెంటనే భూమాదికి మన మొక్కి అమ్మ నేను ఇలా అని చెప్పి ఇలా దేనికైనా మన దేశానికి ఉపయోగపడాలి అంటూ గొప్పగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ రాసుకోవడం జరిగింది. అంతే గొప్పగా కూడా తీశాను. చాలా మంది డైలాగ్ చాలా మంది మెచ్చుకున్నారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి, మంచిగా ఒక ఫీల్ ఉంది. కాకపోతే కొత్తది చేయడం వల్ల కొంచెం యాక్టింగ్ స్కిల్ డెవలప్మెంట్ తగ్గింది. అగ్రీ, ఎందుకంటే దీనికి డెలివరీ పర్ఫెక్ట్ గా రాలేదు, నేను చూసాను కదా పర్సనల్. వేరే పెద్ద ఆర్టిస్టులతో వేసింటే ఇది వేరే లెవెల్ ఉండేదంటే ఇప్పుడు అందుకే నేను పెద్దవాళ్ళతో చేస్తున్నా, మంచి ఆర్టిస్టులో పెట్టి చేస్తున్నా. ఒక సస్పెన్స్ హీరో అనుకుంటున్నాను. సో మేబీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మేబీ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారితో ఒకటి దేశం కోసం మనలో ఒక టైటిల్ సాంగ్ అనేది షూట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ అనేది ఇంకా సినిమా స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈ దేశం కోసం మనలో ఒకడు అనేది మురళీ నాయక్ గారి బయోపిక్, వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు చూపించారు. రిలీజ్ అయినాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో చాలా ప్రౌడ్గా ఉంది, నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఏంటంటే దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ అనేది నేను జూలై 18వ తేదీ ప్రసాద్ ల్యాబ్ లో ప్రీమియర్ షో చేస్తాను అనమాట. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచారు. వాళ్ళకి సంబంధించి వీడియో బయట కూడా ఇచ్చాను నాకు. నేను షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోస్టర్ లాంచింగ్ అయినప్పుడు కానీ మురళీ నాయక్ తల్లిదండ్రులు మా అబ్బాయి స్టోరీ ఇదే వాళ్ళకి చెప్పడం జరిగింది, సినిమా తీయాలని మీరు చెప్పడం జరిగింది. చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, ఇండస్ట్రీ తరఫున ఇంతవరకు ఎవరు రాలేదు. సో మీరు వచ్చారు, మా అబ్బాయి త్యాగాన్ని గుర్తించి మీరు ఒక సినిమా తీయాలనుకున్నాడు, మాకు చాలా హ్యాపీ ఉందని చెప్పి మంచి రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు రావడానికంటే ముందు ఏంటంటే ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. సో లేకపోతే ఆ రోజు కూడా వచ్చామన్నమాట. తర్వాత వచ్చేసి వాళ్ళు రాలేకపోయని చెప్పి చిన్న డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నా, నేను చాలా బాధపడ్డా. ఇదంతా ఈ ఫంక్షన్ వచ్చింటే ఇంకా అయిపోయింది, ఇంకా బాగా ఉండేది, స్పీడ్గా వెళ్ళేది సొసైటీకి అని బాధపడ్డా. కట్ చేస్తే ఆగస్ట్ 15 రిలీజ్ చేశాను మార్నింగ్ 5 o'clockకి. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు ఐడియా ఉంది. బట్ చాలా మంది నుంచి కాల్స్ మెసేజ్ వస్తున్నాయి, చాలా బాగుంది అని. కట్ చేసి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు, మురళీ నాయక్ గారు ఫాదర్ గారు ఫోన్ చేశారు. చేసి వెంటనే నేను చిన్న షాప్లో ఉన్నా, ఆగండి అని ఫోన్ చేశారు. ఏం మాట్లాడతారో తెలియదు, అంటే పాజిటివ్ రియాక్ట్ అవుతారో నెగిటివ్ రియాక్ట్ అవుతారో తెలియదు. సో అని చెప్పి మా వాళ్ళతో ఉన్నప్పుడు ఫోన్ చేసి హలో సార్ అన్న, సార్ చాలా బాగా తీస్తారు సార్, చాలా గొప్పగా సార్, చాలా థ్యాంక్ యూ సార్, మేము మీ దానికి రాలేకపోయినా చాలా బాధపడ్డాం సార్ అనుకున్నాం. అంటే ఒక ప్రౌడ్. ఆయన ఏంటంటే ఆ రోజు రాలేకపోయాడు. ఏమిటంటే మన సబ్జెక్ట్ పరంగా వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి వందట్లు న్యాయం చేశాను ఒక డైరెక్టర్. ఒక ఆర్మీ అంటే చిన్నప్పటి నుంచి ఆయన దేశభక్తి చూపించాం. అదంటే మీరు చూస్తే ఆయన నిధుల్లో కూడా కాల్చి చూపించామట, అంత ఫిక్స్ అయిపోయామట. కొంతమంది అంటారు ఏంటంటే ఎప్పుడైనా ఒక గోల్ అనేది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఫిక్స్ అవుతాం. ఇప్పుడు చదివేటప్పుడు కానీ స్కూల్లో టీచర్లు అంటారు నువ్వు పెద్దకి ఏమవుతావు అంటే అప్పటి నుంచి ఒక విత్తనంలాగా అది స్టార్ట్ అవుతుంది. అయితే అది పెరిగి ఒక చెట్టులాగా అయిపోతుంది అనమాట. అలాగే మన కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే గోల్ అనేది కూడా అలాంటిది అనమాట. సో ఆ మురళీ నాయక్ అనే పర్సన్ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాడు, నేను చేస్తే ఆర్మీకి వెళ్ళాలి, దేశం కోసం సేవ చేయాలి, వీళ్ళైతే దేశం కోసం ప్రాణాలు అర్పించాలి అని ఫిక్స్ అయిపోయాడు మనడు. సో అది ఫిక్స్ అవడం వల్ల ఈ రోజు ఆయన గురించి ఒక లీడర్, ఒక గొప్పగా చెప్పుకుంటున్నాడు. మురళీ నాయక్ గురించి ఒక చిన్న పిల్లడు అన్నా కానీ మురళీ నాయక్ అన్నప్పటికీ ఇమ్మీడియట్ గా ఒక తెలియని ఒక బూస్టప్ వస్తున్నాడు, ఒక ఎనర్జీ వస్తున్నాడు. సో అంత గొప్ప వ్యక్తి. సో ఈ మధ్య మనం ముందు లేకపోవడం చాలా బాధాకరం. కాకపోతే ఆయన ఏంటంటే చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే మురళీ నాయక్ గారు వచ్చేసి అగ్నివీర్ ద్వారా ఆయన సెలెక్ట్ అయినా. అగ్నివీర్ అనేది 4 years ఉంటుంది. ఇంకా 1 year ఉంటే ఆయన ఇంటికి వచ్చేవాడు. సో ఈ మధ్యలో ఈ ఇన్సిడెంట్ చేయడం వల్ల కోల్పోవడం జరిగింది, చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే అతని చిన్న వయసులోనే తల్లిదండ్రులు కాదని చెప్పి
వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మా కొడుకున్న ఒక కొడుకే కదా, మా దగ్గర ఉన్న స్వార్థం లేకుండా ఎస్ దేశం కోసం నా కొడుకు పోవాలనుకుంటున్నాడు, పోరాడుతున్నాడు, వెళ్ళని దానికంటే గొప్పతనం ఏమిటని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించడం నిజంగా ఈ సమక్షంలో మురళీనాయక్ వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా నా ప్రత్యేక బాధమేమని వందమని చెప్తాను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎవరున్నా కూడా యాక్సెప్ట్ చేయరు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోతుంటే ఎంతగా హైదరాబాద్ అంటారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి ఇంత అంటే, కానీ ఒక దేశ సరిహద్దులో పోయినప్పుడు ఆయన ప్రాణాలతో రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఉన్న ఒక కొడుకుని పంపించంటే నిజంగా గ్రేట్. అలాంటి గొప్ప వ్యక్తుల నుంచి ఇది చాలా తక్కువ తీసారని చెప్పి నాకు ఫీలింగ్ ఉంది అన్నమాట. సో ఫ్యూచర్ లో ఒకటి వాళ్ళు మళ్ళీ నాకు మాట ఇచ్చారు, ఫ్యూచర్ లో మీరు ఒకవేళ సినిమా చేస్తే ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఒకవేళ కుదిరితే అప్పుడు పూర్తిగా మురళీనాయక్ వాళ్ళ తల్లిదండ్రుల క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్ పెట్టి సో ఇంకా పూర్తిగా సినిమా చేయడానికి ట్రై చేస్తాం. అయితే మొత్తానికి రాయలసీమ ప్రేమ కథ స్టార్ట్ అవబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి ఆ సినిమా ద్వారా నాకు ఖచ్చితంగా ఒక డైరెక్టర్ గా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చాలా మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. రాయలసీమ ప్రేమ కథ చాలా మంది రాయలసీమ అన్నప్పటికీ ఏంటి అనుకుంటారు, చంపుకోవడము, బాంబులు వేసుకోవడము, ఒక ఫ్యాక్షన్స్ లాగా అనిపిస్తారు. కానీ రాయలసీమలో కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమ అనుబంధాలు అనురాగాలు ఉన్నాయని మన సినిమా చూపించారు. ఓకే, అంటే అవును నిజమే, ఇది రాయలసీమ అంటే ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది ఇది అంటారు, కానీ మన రాయలసీమలో ఉన్న ప్రేమ ఆప్యాయత ఎక్కడ ఉండదు. అది చూపిస్తున్నారు ఈ మూవీలో 100%. అందుకే రాయలసీమ ప్రేమ కథ అని పెట్టాను. సో చాలా మంది ఏంటంటే నన్ను అడిగారు టైటిల్ పెట్టినప్పుడు ఏంటి రాయలసీమ ప్రేమ కథ అంటే సేమ్ అలాగే ఉంటుందా అని అడిగారు. సో మీ సినిమా చూడండి, ఏంటంటే రాయలసీమ టైటిల్ సాంగ్ వచ్చేసి ఒక రేంజ్ లో వచ్చింది. రాయలసీమ ప్రేమ కథ టైటిల్ సాంగ్ ఆపించాను. సో నాకు అనిపించింది ఆ సాంగ్ ఖచ్చితంగా రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క రాయలసీమ ఎవరైతే రాయలసీమ ప్రాంతంలో ఉంటారో ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ గర్వంగా చెప్పుకోవచ్చు. అంత సూపర్ వచ్చింది టైటిల్ సాంగ్ రాయలసీమ ప్రాంతం. అదే టైటిల్ రాయలసీమ గొప్పతనం చూపించాం ఆ సాంగ్ టైటిల్ సాంగ్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? 100% ఎట్టి పరిస్థితుల్లో దేవుని దయ వల్ల నెక్స్ట్ ఇయర్ లో మేబీ ఆగస్ట్ లోపు రిలీజ్ చేయాలని కావాలి. ఇంకా రాయలసీమ ప్రేమ కథ ఈ లోపు ఈ దేశం కోసం మన లోపు రిలీజ్ అయిపోతుంది. ఇది రిలీజ్ అవడానికి 1 year పట్టింది, బట్ ఈ లోపు దేశం కోసం మనది ఒకటి అది ఇప్పుడు ప్రెసెంట్ షూట్ అయితే జరుగుతాం. దేశం కోసం మనలో అనే మూవీ షూట్ చేస్తాం ప్రెసెంట్. సో అది అయిపోయిన తర్వాతనే మన రాయలసీమ ప్రేమ కథ స్టార్ట్. సో దానికి సంబంధించి కొన్ని మార్పులు చేతులు ఉన్నాయి, చేసుకున్నాను. సో ఇది ఏంటంటే దానికన్నా ముందు ఇది ఇప్పుడు ఓకే అయిపోయిన వల్ల ఇది స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు యాంకర్ రవి గారు మంచి ఫేమ్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక 4-5 మూవీస్ తీశారు. మీరేమో అప్కమింగ్ డైరెక్టర్ కదా, మీరు పోయి యాంకర్ రవి గారికి ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఎట్లుంది, ఎలా రెస్పాన్స్ అయ్యారు? యాక్చువల్ ఏంటంటే దానికన్నా ముందు అన్నతో నాకు పరిచయం ఉందండి. ఇంతకుముందు అంటే నేను డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పటి నుంచి అన్నతో పరిచయం నాకు. సో అన్నప్పుడు అన్న అలా ఒక స్టోరీ ఉందన్న అలా మనం చేద్దామన్నా అంటే సరే ఒక దగ్గర కలుద్దామంటే ఎలా కలిసాం. దాన్ని ఇంకా కొంచెం బెటర్ ఒక 2-3 times సిట్టింగ్ చేసాం, కూర్చున్నాం, డిస్కస్ చేసాం. ఫైనల్గా ఒక రోజు బాగుంది సబ్జెక్ట్ మనం వెళ్దాం, ముందుకెళ్దాం. సో నేను కూడా ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నా. సో ఖచ్చితంగా మనం ముందుకెళ్దాం, మీరు అనుకునే విధంగా కరెక్ట్గా ఏదైతే నాకు చెప్పిన లైన్ పర్ఫెక్ట్గా మనం సినిమా తీసామో మనం ఇండస్ట్రీలో ఒక మంచి సక్సెస్ కొట్టేస్తాం. సో మంచి హార్డ్ వర్క్ చేద్దాం డార్లింగ్ అని చెప్పి అన్న మంచి ప్రోత్సహించాను. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ వచ్చేసి బెంగళూరు అమ్మాయి. అంటే అమ్మాయి మీద కూడా షార్ట్స్ అయిపోయింది. అమ్మాయి మీద ఇప్పుడు హీరోతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, మొత్తం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ సుమన్ గారు కొన్ని సీన్స్ ఇవన్నీ చిన్నప్పుడు స్కూల్ సీన్స్ అన్ని కొట్టేస్తాం. ఇప్పుడు హీరో గారి సీన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఓకే, హీరో హీరోయిన్ మీద కంబైన్ సీన్స్ ఉన్నాయి. ఓకే, అసలు మీరు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అన్నారు? మూవీ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది? స్టార్టింగ్ ఏంటంటే మేడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి మీకు. నేను 9th క్లాస్కి చదువు వదిలేసాను. 9th క్లాస్కి వదిలేసి హైదరాబాద్ వచ్చేసాను. ఓకే, రావడమే ఏంటంటే నేను అంటే పర్టికులర్ సినిమా ఫీల్డ్ కావాలని రాలేదు. సో అనుకోకుండా హైదరాబాద్ రావడం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్ దిగాను. దిగేలా జస్ట్ వాక్ చేసుకోవాల్సి వస్తుంటే వెనక నుంచి ఒక బస్సు ఆరని కొట్టింది అనమాట. ఫిలిం నగర్ 147L అని అన్నమాట. సో ఆ ఫిలిం నగర్ ఆ బస్సు ఆరని ఆడదు డ్రైవర్ బస్సు ఆరని కొట్టడం వల్ల నేను వెనక్కి తిరగడం వల్ల ఆ పోల్ ఫిలిం నగర్ కనిపించడం వల్ల ఆ బస్సు ఎక్కడం వల్ల నేను ఫిలిం నగర్ దిగడం వల్ల ఏదో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. సో ఆ రోజు ఆ డ్రైవర్ బస్సు ఆరని కొట్టకపోతే నేను ఈ ఫీల్డ్కి వచ్చేవాడు కాదేమో, మేబీ సమ్ ఎక్కడో ఏదో వర్క్ చేసుకుని ఉండేవాడిని మేబీ. ఓకే,
ఫిల్మ్ నగర్కి వచ్చి ఎవరిని అప్రోచ్ చేయాలి, ఎట్లా ఇండస్ట్రీలోకి వచ్చారు? యాక్చువల్లీ ఏంటంటే మేడం, నేను ఫిలిం నగర్ అన్నప్పటికీ ఆ బస్ ఎక్కి అంటే సినిమా ఫిల్మ్ అంటే సినిమాలు ఉంటుంది, ఒక ఆత్మత ఉంటుంది. ఈ సినిమా ఫిల్మ్ అన్నప్పటికీ సినిమాలు కావచ్చు కదా, చూడొచ్చు కదా, ఒక ఫీల్ ఉంటుంది కదా. సో ఆ బస్సు దిగిన వెంటనే కట్ చేస్తే ఇక్కడ రామాయణ స్టూడియో ఉంటుంది లోగో. దానికంటే ముందు ఒక సీన్ చేస్తాను, షూట్ చేస్తాను. చాలా మంది క్రౌడ్ అంతా ఉన్నారన్నమాట. ఒక వ్యక్తి పడిపోయాడు అక్కడ. ఈ బ్లడ్ పడతా ఉంది, పడిపోయిన అరుస్తున్నారు. ఏదో యాక్సిడెంట్ జరిగిందేమో అని చెప్పి నేను పరిగెత్తుకుంటానికి వెళ్ళాను. కట్ చేసి ఏడుస్తున్న ఫీల్ అవుతున్నారు. ఇందులో వచ్చి కట్ 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 అని చెప్పినాను. కట్ చేసి సినిమా షూటింగ్ అది. సో నాకు తెలియదు ఫస్ట్ టైం చూడడము. ఇది సినిమా అన్నప్పుడు అలా ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. ఆ షూటింగ్ లో పనిచేసే అబ్బాయి. ఏంటి ఎలా అంటే ఇలా నా అనంతపురం అంటే నాదే అనంతపురం అని చెప్పాడు. ఎందుకు వచ్చేవి ఏంటంటే నేను ఏదో రావడం జరిగింది అంటే సరే నాతో పాటు మనం షూటింగ్ చేసుకున్నామని చెప్పి అతను తీసుకెళ్ళాను. సో ఆ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఒక స్ట్రేంజర్ మీకు ఫిల్మ్ నగర్ లో ఒక షూటింగ్ లొకేషన్ లో పరిచయం, అలా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. నాకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. అసలు ఇండస్ట్రీ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రోజు ఆ డ్రైవర్ ఆన్ కొట్టుకోకపోతే ఆ ఫిల్మ్ నాకు బోర్డు కనిపించకపోతే నేను ఇండస్ట్రీలో లేదు. ఓకే, ఇండస్ట్రీలో లేకపోతే ఇంత మంచి సబ్జెక్ట్స్ కూడా ప్రేక్షకులకి తెలిసేది కాదు. అదేమంటారు గాడ్ ఈస్ గ్రేట్ అంటారు. సో తర్వాత నేను చాలా డాక్యుమెంట్స్ చేశాను. రోడ్డు ప్రమాదాల గురించి కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, దాని దిశ గురించి కానీ, మన జడ్జిల్లో లోక్ అదాలత్ గురించి కానీ, సో గవర్నమెంట్ సంబంధించి యాక్ట్స్ చాలా చేశాను. హర్రర్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దాదాపుగా నాకు తెలిసి ఒక 20 అబౌవ్ చేసింటాను టోటల్ నాలెడ్జ్ తీసుకుంటే మొత్తం. అవేర్నెస్ ఎక్కువ చేశాను. అవి ఎట్లా ఆపర్చునిటీ వచ్చాయి మీకు? మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అప్రోచ్ చేయవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎలా చేద్దాం సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి అసలు చేద్దామని చెప్పి వచ్చేవాళ్ళు. అలా చేయడం వల్ల ఒకరోజు అనంతపురం సంబంధించిన జడ్జి మేడం నన్ను ఇన్వైట్ చేసి పిలిపించి మాట్లాడింది. లోక్ అదాలత్ అని చెప్పి అంటే భార్యాభర్తలు విడిపోయినప్పుడు లోక్ అదాలత్ అనేది ఒక సింగిల్ సెటిల్మెంట్ లోనే వాళ్ళకి పరిష్కారం జరుగుతుంది, ఏదైనా కానీ జరుగుతుంది ఒక సబ్జెక్ట్ ఇమ్మని చెప్పి జడ్జి మేడం నన్ను అంటే చాలా మంది డైరెక్టర్లు ఉన్నా అందరూ నన్ను సెలెక్ట్ చేసి పిలిపించి నా టాలెంట్ గుర్తించి నాకు అవకాశం వచ్చింది. డిపార్ట్మెంట్ తరఫున చాలా అవార్డులు వచ్చాయి, చాలా మనీ వచ్చింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. సో రాయలసీమ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నాకు పరిచయాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ వీటి పరంగా ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డెమో ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి. ఓకే, అంటే మీరు తీసినటువన్నీ ఎక్కువ రాయలసీమ బ్యాక్గ్రౌండ్స్ నుంచే తీస్తున్నారు కదా, ఎందుకని సీమ అంటే అంత ఇష్టమా, లేకపోతే మీకు ఆ సీమల నుంచి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయా? యాక్చువల్గా మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డాను. అంటే ఈ ఫీల్డ్లో నిలబడాలనుకున్నాం. ఏంటంటే చాలా మంది ఇక్కడ అవకాశాలు మనకు రావు మేడం. ఎవరు కూడా ఏంటంటే చాలా రేర్ అవకాశం రావాలన్నా కానీ నిలబడుకోవాలన్నా. నేను స్టార్టింగ్ పని చేసినప్పుడు 50 రూపాయల నుంచి పని చేశాను. నా హైయెస్ట్ రెమ్యునరేషన్ 5,500 ఒకదానికి. అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసి ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్ చేసి 50,000, 1,00,000, 2,00,000 సమ్ తీసుకుంటున్నా. కానీ ఫస్ట్ అయితే 50 రూపాయల నుంచి పని చేస్తాను. చాలా మంది ఏంటంటే టాలెంట్ ఉంటుంది కానీ అవకాశం రావు. అట్లా రాయలసీమ నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడికి. వచ్చారు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ కానీ అవకాశాలు కానీ లేవు. సో వాళ్ళు మంచి కళాకారులు ఉన్నారు కానీ లేదు. అలాంటప్పుడు నేను ఏం చేసా, ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైనా ఒక సామెత ఉంటుంది, ఫస్ట్ మనం మన ఇంట్లో వాళ్ళ కడుపు మీద భోజనం చేసిన తర్వాత బయట వాళ్ళు పెట్టాలి, అది మామూలుగా. అలాగే మన రాయలసీమలో ఉన్న ప్రాంతంలో ఉన్న కళాకారులకు అవకాశం కల్పించిన తర్వాత మిగతాకి అవకాశం అంటే వాళ్ళ టాలెంట్ తగ్గట్టు. సో అలా కొంతమంది కళాకారులు ఏంటంటే వాళ్ళ ఫ్యాషన్ ఉంటుంది కానీ హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో తెలియదు. సో హైదరాబాద్లో వెళ్ళిన అవకాశం వస్తే అలా తెలియదు. సో వాళ్ళు వాళ్ళ బిజినెస్ వదులుకోలేక వాళ్ళ ఫ్యాషన్ వదిలేక సతమతం అయ్యే వాళ్ళని నాకు పరిచయం ఉన్న వ్యక్తికి అవకాశం కల్పించడం జరిగింది. సో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళ హ్యాపీనెస్ కాదనుకుంటూ నేను కూడా అలా ఎదుగుతున్నాను. సో దాంట్లో భాగంగానే మన రాయలసీమ ప్రేమకథ అనే సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న మంచి లొకేషన్ చూపించాలి అంటే మన ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ నుంచి రాయలసీమ దగ్గర రావాలి, అది నా మెయిన్ కాన్సెప్ట్. అందుకే రాయలసీమ ప్రేమకథ అని టైటిల్ పెట్టాము. అంటే రాయలసీమలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీ లొకేషన్స్కి ఎక్కడ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో వేరే ఎక్కడికి వెళ్ళినా మీరు పే చేయాల్సి ఉంటుంది. అని చెప్పి రాయలసీమ కళాకారులకి అవకాశాలు వస్తాయి. రాయలసీమ కళాకారులకు సంబంధించిన కూడా కొంతమందికి వర్కర్స్కి ఉపాధి కలుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే రాయలసీమ డెవలప్మెంట్ పరంగా యూస్ అవుతుందనే ఉద్దేశంతో కొన్ని సినిమా షూటింగ్ మా రాయలసీమ ప్రాంతంలో చేయండి అని చెప్పి చాలా మందికి నేను రిక్వెస్ట్ పెడుతున్నా. కొంతమంది నాకు కలిసి డైరెక్టర్లు రండి మీకు సపోర్ట్ చేస్తాను లొకేషన్స్ పరంగానే ఇంకోటి కానీ. ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా చాలా మంది ఇప్పుడు రాయలసీమ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నారు చాలా సినిమాస్ ఆల్మోస్ట్. అక్కడ ఖచ్చితంగా ఒక రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను మేడం, చిన్న లాజిక్. ఇండస్ట్రీ వాళ్ళందరూ ఒకసారి రిమైండింగ్ చేసుకుంటారు.
గుడికి వెళ్ళే ముందు కాలు కట్టుకుని వెళ్ళాలి, సక్సెస్ కొట్టే ముందు రాయలసీమలో అడుగు పెట్టి సినిమా తీయాలని చెప్పి ఒక సామెత నడుస్తాను ట్రెండింగ్ లో రాయలసీమ ప్రాంతంలో. ఓకే, అంటే పుష్ప మానియా మన రాయలసీమకి పేరు తెచ్చిన అదొకటే కారణం, దానికంటే ముందు ఉన్నాయండి స్లాంగ్ మోస్ట్లీ మనది. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రిలో మన రానగడ సినిమా చేశారు, అది అనంతపురం జిల్లా ఉల్కొండ ప్రాంతంలో చేస్తారు. కృష్ణ గారి వీళ్ళ ప్రేమ కథ చేశారు. మన రీసెంట్ గా మన బాలకృష్ణ గారిది సమరసింహ జయసింహ సమేత సింహ వచ్చిందండి. మన ఈమె వరలక్ష్మి గారు సిస్టర్ క్యారెక్టర్ చేసిన సినిమా మూవీ టైటిల్ సరిగా అది కూడా మన ఉడుకొండ చేశారు. బెల్లవపల్లి అని చెప్పి నరసింహస్వామి విగ్రహం చాలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అక్కడ చేసే సినిమాలో హిట్ అయిపోయింది. సో ప్రెసెంట్ అందరూ అందుకే అనంతపురం వైపు మొగ్గు చెప్తున్నారు, రాయలసీమ ప్రాంతం వైపు మొగ్గు చెప్తున్నారు. ఓకే, సో ఇండస్ట్రీ రాయలసీమకి రావాలని మీరు రీసెంట్ గా మన కుబేర సినిమా ధనుష్ గారు కూడా తిరుపతిలో షూట్ తిరుపతిలో చేశారు. అంటే ఆల్మోస్ట్ అదే చెప్తున్నా కదా, ప్రెసెంట్ అయితే ఆ ట్రెండింగ్ నడుస్తా ఉంది, అది ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు చాలా డాక్యుమెంట్స్ కానీ డెమో ఫిలిమ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ తీశారు కదా, మీకు అవార్డ్స్ ఏ మూవీస్కి వచ్చాయి, ఎన్ని వచ్చాయి? నాకు 4-5 దాకా వచ్చి ఉంటాయి. దానిలో ఏంటంటే డిపార్ట్మెంట్ పరంగా స్పెషల్గా పిలిపించి సన్మానం చేస్తాను. ఎస్, మంచి కంటెంట్ అంటే దీనివల్ల సొసైటీ మారుతుంది అంటే ఒక ఎలిమెంట్ పెట్టుకోవడం వల్ల అవతల పర్సన్ వల్ల అతని కుటుంబం నష్టపోతుంది, ఇతని కుటుంబం నష్టపోతుంది, ఒక మంచి లైఫ్ వృధా అయిపోతుంది, అది నిర్లక్ష్యం చేయకండి అని చెప్పి ఒక మెసేజ్ సబ్జెక్ట్. ఒకవేళ దానికి మద్యానికి బానిస అయితే బానిస మృగాలను ఒకటి తీసాం మేడం. అంటే మద్యానికి బానిస అయితే ఒక మృగంలాగా ఎలా ప్రవర్తిస్తారని మన సబ్జెక్ట్ చూపించాం. దాంట్లో ఒక 4-5 పాయింట్స్ చెప్పామన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మెచ్చుకున్నాడు, సొసైటీ దీనివల్ల మారుతున్నారు, దీనివల్ల కొంచెం కనువిప్పు కలుగుతుంది అనే సబ్జెక్ట్ జారీ చేస్తాం. దానివల్ల డిపార్ట్మెంట్ పరంగా చాలా వచ్చాయి. సో ఇక్కడ హైదరాబాద్ రవీంద్రబాద్లో ఒక అవార్డు వచ్చింది. తర్వాత వచ్చేసి మన ఇక్కడ సత్య సైనికంలో ఒక అవార్డు ఇచ్చారు మేము, అంటే గుర్తించి మంచిగా డైరెక్టర్గా సొసైటీకి సంబంధించిన మంచి చేస్తున్నారని చెప్పి కొంతమంది సామాజిక రాజకీయాలకు సంబంధించిన సమీక్షలో మనకి డిఎస్పీ గారు అవార్డు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ కంటే పేరెంట్స్ మోస్ట్లీ ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఆడపిల్లలన్నా మగపిల్లలన్నా ఎంకరేజ్మెంట్ అయితే ఉండదు. సో మీ పేరెంట్స్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఎలా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా, లేదంటే మీరు పేరెంట్స్ ని వదిలేసి వచ్చేసారా? అంటే మీరు చెప్పినారు కదా 9th క్లాస్లో ట్రైనింగ్ కేసు వచ్చానండి, అంటే ఇండస్ట్రీకి వస్తానండి మీ పేరెంట్స్ వద్దన్నారని ఇంట్లో పెట్టకుండా వచ్చేసారు? మేడం ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తాన విషయం కూడా వాళ్ళు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేయడం, ఎందుకు ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఇలా వచ్చారంటే ఏం చేస్తానంటే సినిమా పెట్టని చెప్పాను తప్ప. సో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటే చాలా అనుకున్నారు. సో ఇండస్ట్రీ వర్క్ చేస్తా ఎక్కడ వర్క్ చేస్తా అన్నారు. సో మాకు ఫోన్ చేస్తే హ్యాపీగా ఉంటే చాలా అనుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇంత మంచి మూవీస్ తీస్తున్నారు, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మామూలుగా ఏంటంటే మేడం ఎవరికైనా సరే మా ఫ్రెండ్స్ అని కదా పెద్ద తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవుతే వాళ్ళ హ్యాపీనెస్. ఒక ఎగ్జామ్లో పాస్ అయినా, ఒక జాబ్ సంపాదించుకున్నా, అలాగే సినిమా ఫీల్డ్లో రాణించడం వల్ల వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఇది స్ట్రగుల్స్ ఉన్న ఫీల్డ్, ఆయన పేషెన్స్ తీసుకోవడం అని ఆ స్ట్రగుల్స్ పడడం అని చూస్తూ ఉంటారు. చూస్తుంది ఎందుకు ఈ ఫీల్డ్ అవసరమా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ నేను విన్న విషయం వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. సరే ఏదో విధంగా సక్సెస్ అయితే జాగ్రత్త ఉంటే చాలా కోరుకోరు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? అమ్మ నాన్న వచ్చేసి మామూలుగా ఇంట్లో ఉంటారు. సో బ్రదర్ వచ్చేసి మా అన్న వచ్చేసి ఇది ఇంజనీర్ వర్క్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ వర్క్, ఎలక్ట్రానిక్ బిల్డింగ్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించి నీకు వస్తుంది. తమ్ముడు వచ్చేసి బెంగళూరులో జాబ్ చేస్తారు, హెచ్ఆర్గా చేస్తున్నారు ప్రెసెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్. మీరు మాత్రం ఇండస్ట్రీ? నేను మాత్రం ఇండస్ట్రీ. మీరు మొత్తం 3 members వెల్ సెటిల్డ్. ఫైన్, అంటే నా నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యామిలీ వాళ్ళు రెవెన్యూ పరంగా కానీ సినిమా పిల్లలు సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి అలాంటి ఏం లేదు. సో నేనేంటంటే ఎలా అంతే అలా తెలియదు. ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఏ మూవీ, ఏ బడా హీరోతో చేయాలని ఉంది? ఇండస్ట్రీలో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? దీనికంటే ముందు ఒక 2 నిమిషాలు చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేసా, రైటర్గా పనిచేసా, కోడైన్గా పనిచేసా, రైటర్గా పనిచేసా. నేను ఒక సూర్యపుత్రుడు అనే ఒక జెమినీలో సీరియల్ వచ్చేది, ఆ సీరియల్కి అసిస్టెంట్గా పనిచేస్తాను. ఒక తమిళ డైరెక్టర్ దానికి, ఆ తమిళ సీరియల్ యాక్చువల్గా తెలుగు డబ్ చేశారు. దాంట్లో మన గ్రేట్ గొప్ప వ్యక్తి కలశక్తి కే విశ్వనాథ్ సార్ గారి దగ్గర నేను వర్క్ చేయడం జరిగింది. సో ఆయన నాకు ఇచ్చిన గైడెన్స్, అరే నువ్వు యాక్టింగ్లో మంచి స్కిల్ ఉంది, యాక్టింగ్ వైపు ట్రై చెయ్యి. సో అసిస్టెంట్ రైటర్ చేసుకుంటే యాక్టింగ్ కూడా చెయ్యి,
నీకు మంచి ఆ కళ ఏదైతే ఉందో అది బాగుంది, ట్రై చేయని చెప్పడం వల్ల నేను అప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ రావడం వల్ల అప్పుడు మా టీవీలో మొత్తం నాకే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ మా టీవీ మా కాంటెస్ట్లో పెట్టినప్పుడు అది టెలికాస్ట్ కూడా అయింది. అది అయిన తర్వాత నేను అప్పుడు నాకు డైరెక్టర్గా అడుగులు అనేది ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా పడింది. నేను ఒక చేయడం వల్ల అది బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయిన తర్వాత నేను వేరే దగ్గర అవకాశం వెళ్ళినప్పుడు అనిపించిందంట. ఎందుకంటే నేను లైవ్లో చూసాను, ఎవరి దగ్గర నేను అవకాశం పొందా అడుగుకోవాలి, అవకాశం అదే నేనే డైరెక్టర్ అయితే అవకాశం అంటే నేనే క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అలా నాది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ కామెడీ ఎక్స్ప్రెస్లో ఒక హోటల్ ప్రేమ కథ అని ఒక లవ్ స్టోరీ తీశాను. స్టార్టింగ్ నా ఫస్ట్ ప్రయత్నం అది. దాంట్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి మన షూట్ అంతా మొత్తం అవుట్లో చేసాం. దాదాపు మొత్తం ఫన్ ఒక 40 minutes ఉంటుంది. సో అది ఫస్ట్ టైం వల్ల నేను అనుకున్న విధంగా చేయలేకపోయాను. యాక్టింగ్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఫస్ట్ టైం ప్రయత్నం చేశాను డైరెక్టర్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఎస్ ఇంకా నేను డైరెక్టర్గా అని చెప్పి ఆ టైంలో దాదాపు 32 స్టోరీలు రాశాను. ఇప్పుడు నా దగ్గర 32 స్టోరీస్ రెడీగా ఉన్నాయి. ఇలా జర్నీ వెళ్తా అంటే ఒకరోజు నేను భలే ఛాన్స్కి రైటర్గా అసిస్టెంట్ రైటర్గా చేస్తాను. ఆ రోజు మన జెంటిల్ మ్యాన్ సినిమాకి సంబంధించి నాని గారు వచ్చారు, హీరో నాని గారు. సో అప్పటికి అన్నతో ఒక 2-3 సార్లు వేరే సినిమాల వల్ల కొన్ని పరిచయాలు, ఎందుకంటే మోహన్ ఆఫీస్ కడుకున్న పప్పులని అలా మాట్లాడాను. అది ఉంది అంట. అప్పుడు అన్నకు ఒక లైన్ చెప్పాను, నానికి ఒక లైన్ చెప్పాను. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు అసిస్టెంట్ రైటర్ చేస్తున్నాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పే కంటెంట్ ఏదైందో దాని అంతా బాగా డెవలప్మెంట్ చేసుకొని స్టోరీ వేసుకొని దీనికంటే ముందు ఏదైనా ఒక సినిమా చేసి సెకండ్ నా దగ్గర నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాను, నేనే అది నాని చెప్పాడు ఆ రోజు. సో ఆ రోజు కోసం ఏదో చూస్తున్నా, అందులో భాగంగా రాజసింహ స్టార్ట్ అయింది. సో ఇది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా నానితో సినిమా ఉంటుంది. యాక్చువల్గా రాజసింహ ప్రేమకథకి ఓపెనింగ్ నాని పిలుద్దాం అనుకుని ప్రయత్నం చేశాను. బట్ ఏంటంటే అన్న ఒకటి చెప్పాడు, నువ్వు సినిమా రిలీజ్ అయ్యి కనబడను, నువ్వు ఒక సినిమా తీసి రిలీజ్ అయ్యి కనబడను కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నానితో. అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ. నేను లోకల్ దానికంటే బెటర్మెంట్ లవ్ స్టోరీస్ రాసి అది కూడా ఏంటంటే టైటిల్ కూడా రీషేర్ చేయించుకున్నా, హలో డాక్టర్ హార్ట్ మిస్టర్ అన్న సబ్జెక్ట్ కూడా అదే టైటిల్. దాంట్లో అన్న డాక్టర్, అమ్మాయి డాక్టర్, ఆ సబ్జెక్ట్ బాగుంటుంది. లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అన్న. అది లేదు ఇంత అంటే లైన్ ఇలా ఉంది, దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకొని చెప్పడం జరిగింది. సో అది మొత్తం అయిపోయింది. ఈ సినిమా అయిపోయిన తర్వాత అన్న ఓకే, నెక్స్ట్ మీ మూవీ అయితే నాని గారితో 100% ఆయన ఈ సినిమా నేను చేయబెట్టి సినిమా ప్రేమ కథ పెట్టి నానితో మేబీ కుదిరితే ఇప్పుడు దేశం కోసం మనలో ఇప్పుడు దానికి ఒకవేళ ఇన్వైట్ చేద్దాం అనుకుంటా. ఒకవేళ కుదిరితే రావచ్చు ఓపెనింగ్. ఓకే, ఇంకా ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవ్వాలని లేదా అసోసియేట్ డైరెక్టర్ కానీ లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేయడానికి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వచ్చు ఇండస్ట్రీ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, నేను ఫస్ట్ చాలా ఇంటర్వ్యూలో ఒకటే చెప్తాను, నేను సినిమా ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనీ కోసం రాకండి, డబ్బులు సంపాదించాలని ఆలోచన రాకండి, ఇంటిగా ఉండుకోండి. పేరు రావాలని పేరు కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తే డబ్బు మెయింట్ వస్తుంది. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రావాలంటే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే ఇస్తారు, పని కూడా ఏం తెలుగుని డబ్బులు ఇచ్చి ఎందుకు నీకు వర్క్ నేర్పిస్తారు, నేర్పి. సో వర్క్ అంటే నీకు ఒక పేరు పడితే చాలా నేర్చుకుని లేకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరి మందికి పోతారు మేడం. ఈరోజు ఓజీ సినిమా వస్తుంది, ఆయన ఏం చేశారు మేడం, ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన అనంతపురం డిస్ట్రిక్ట్, ఆయన అనంతపురం సంబంధించిన ఒక రన్ రాజా అని సినిమా చేసినప్పుడు ప్రభాస్ గారు మెచ్చుకున్నాడు, ఎస్ ఈ అబ్బాయి మంచి టాలెంట్, ఈ అబ్బాయి లాంటి వ్యక్తితో సినిమా చేయాలని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎలా ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది అంటే ఆయన ఏంటంటే ఆ రోజు డబ్బులు కాసించారు, ఆయన పేరు వస్తే నాకు అవకాశం వస్తే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. అట్లా ప్రతి ఒక్కరు సినిమా ఫీల్డ్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పని తెలుసుకోవాలి, మన వర్క్ నేర్చుకోవాలి, తర్వాత పేరు వస్తుంది, పేరు వచ్చినప్పుడు డబ్బులు ఆటోమేటిక్ వద్దనే వస్తాయి. అది ఇంపార్టెంట్. అది ఒకటి. రెండోది ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ యూట్యూబ్ వల్ల చూడడం వల్ల నాకు అన్నీ తెలిసిలే, నేను అన్నీ చేయగలను అని ఒక భ్రమలో ఉంటారు. ఏదైనా కానీ ఇప్పుడు నీళ్ళు అనేది లోతు కాలు పెడితే తెలుస్తుంది, పైన నుంచి మనం మంచిగా వేయలేము. సినిమా ఫీల్డ్ కూడా అలాంటిది అనమాట. చాలా మంది ఏంటంటే నాకు తెలిసిన యూట్యూబ్లో చూసి కథ ఎలా రాయడం, స్టోరీ ఎలా రాయడం, స్క్రీన్ ప్లే ఎలా రాయడం ఇలా అనుకుంటారు రైట్గా. సో అంత ఈజీగా ఉంటుంది ఫీల్డ్ అని. సో ఏదైనా కానీ ఇదే తెలుస్తుంది. ఓకే, అంటే ఇంకొక ఫ్యూ డేస్ లో ఓజీ రిలీజ్ ఉంది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేడం నిన్న అయితే నాకు ఫంక్షన్ చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చిన చాలా చెప్పాలంటే. ఎందుకంటే
ఒక డైరెక్టర్ అనే ఆయన నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే నేను కాదు హీరో, డైరెక్టర్ గానే హీరో అని చెప్పి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా, మెగాస్టార్ అయినా, అక్కడ కింగ్ నాగార్జున గారు అయినా, విక్టర్ వెంకటేష్ గారు అయినా, ఎవరైనా సరే మేడం లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ మేడం. ఒక డైరెక్టర్ అనే ఒక వ్యక్తి వచ్చేసి ఇప్పుడు హీరో కానీ హీరోలా చూపించడం అని ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం నీకు చిన్న లాజిక్ చెప్తాను. చాలా మంది మా ఫ్యాన్స్ మా హీరోస్ అంటుంటారు, వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక మంచి హీరోగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హీరోగా చూపించడం హీరో అవుతాం, ఒక విలన్ గా చూపిస్తే విలన్ గా లైక్ చేస్తాం. సో ఇప్పుడు కోటా శ్రీనివాస్ గారు వచ్చేసి మనం చనిపోయాడు, ఆయన చాలా గుడ్ పర్సన్, కానీ ప్రతి సినిమాలో ఆయన విలన్ గా చూపించడం ఆయన విలన్ గా లైక్ చేస్తున్నారు తప్ప ఇది అదే ఆయన ఒక కామెడియన్ గా ఇంకో చూపిస్తే ఆయన ఫ్యాన్స్ ఉండేవాడు. అంటే ఒక డైరెక్టర్ అనే అతను ఎలా చూపించడం కూడా ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకోవట్లేదు. సో ఒక డైరెక్టర్ అనే పర్సన్ వచ్చేసి ఒక హీరోని కానీ ఒక హైప్ లేపాలన్నా కానీ ఒక డౌన్ చేయాలన్నా కానీ ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో దాని తగ్గట్టు వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేస్తారు అనమాట. అంటే ఒక ఏం చెప్పాలి, ఒక రిమోట్ లో సెల్ లాగా పనిచేస్తున్నాం. సో ఇక్కడ నొక్కదినే ఆ సెల్ పనిచేస్తాను. సో అది ఈరోజు సినిమా గురించి చెప్తే ఖచ్చితంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో మా రాయలసీమ ప్రాంతవాసిగా ముందుగా డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్ సార్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇది మంచి హిట్ అవుతుంది 100%. ఎందుకంటే సార్ చాలా రోజుల నుంచి కష్టపడ్డారు సినిమా, మంచిగా హార్డ్ వర్క్ చేశాడు. నిన్న చూస్తే ఎప్పుడో నాకు ఖుషి సినిమా మళ్ళీ రిమైనింగ్ గుర్తు చేసుకున్నాం. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ చూస్తే ఆయనకి అంత ఏజ్ అనిపించదు. ఆ ఖుషి సినిమాలో ఎలా ఉన్నా అలా అనిపించింది నాకు. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది మేడం. హిట్ అవ్వాలి కూడా. హిట్ అవుతే ఆయన 10 సినిమాలు చేస్తారు, అంటే డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది సినిమా రంగంలో. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది మర్చిపోతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఇవాళ మన స్టార్ డైరెక్టర్ గోపి వర్మ గారితో. మరోసారి మరో స్టార్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ. నమస్తే.